ఇప్పుడు నిన్న ఇతను మత్తయ్య చాలా వైల్డ్ ఎలిగేషన్స్ చేశాడు. మత్తయ్య ధైర్యమా, మత్తయ్య వెనకాల ఇంకెవరిదైనా ధైర్యం ఉందంటారు దాంట్లో? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో మూడు పార్టీలు ఉమ్, బాహాబాహి ఉంటున్నాయి. ఉమ్, ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల ఏదో ఒక రాజకీయ పార్టీ లేదా ఉంటుంది. లేదా వీళ్ళు చేసే ప్రయత్నం వల్ల ఏదో ఒక రాజకీయ పార్టీకి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా లాభం ఉంటుంది. యాజ్ ఎ ఉమ్, జర్నలిస్ట్ గా మీరైనా ప్రభుత్వం చేసే ఒక తప్పుని ఎత్తి చూపారనుకోండి, మీ ఉద్దేశం ఎత్తి చూపడమే. కానీ ఉమ్, అది ఏదో ఒక పార్టీకి ఇబ్బంది, ఇది ఇంకొక పార్టీకి లాభం వస్తుంది. అది అనివార్యం. పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి వ్యతిరేకించాం అనుకోండి, అది ఖచ్చితంగా జగన్ గారికి ప్లస్ అవ్వచ్చు. అధికారంలో ఇప్పుడు ఉమ్, మనకి ఏ సంబంధం లేదు, కానీ మీరు జగన్ అనుకూలరు అయిపోతారు, తెలుగుదేశానికి వ్యతిరేకలు అయిపోతారు, మనకు సంబంధం ఉండదు, అయిపోతాం. ఉమ్, అట్లా మత్తయ్య ఉమ్, కూడా అయినాడో లేదో నాకు తెలియదు కానీ అవుతాడు. అయితే నా పాయింట్ ఏంటంటే మత్తయ్యకి సంబంధించినంత వరకు ఎవరు లేవనెత్తినా దీనిపైన ఒక న్యాయమైన తీర్పు అయితే రావాలి. నేను ఉమ్. చంద్రబాబు గారు తప్పు చేశారా, రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారా, బీఆర్ఎస్ తప్పు చేసిందా నేను అనట్లేదు. రెండు ఆరోపణలు ఏంటి? ఇది వ్యూహాత్మకంగా ఇరికిచ్చారు బీఆర్ఎస్ వాళ్ళని ఇలా ఆరోపిస్తారు, లేదు వీళ్ళు చేసిన ఆరోపిస్తారు. ఏదో ఒకటి తేల్చేయండి అంటున్నాను. ఇది నాన్న పబ్లిక్ గా సమాజం ముందు కనపడినటువంటి ఒక అసహజమైన అనైతికమైన చర్య అది. దాంట్లో ఎవరు తప్పో తేల్చండి అంటున్నాను. మన చంద్రబాబు గారు తప్ప, రేవంత్ రెడ్డి గారు తప్ప, ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప మనకు అనవసరం. బట్ తేలాలి కదా, ప్రజల ముందు తేలిన ఇంత ఉమ్. ఇష్యూ కూడా పెద్దోళ్ళు అయితే అది చర్చకు రాదంటే ఇంకా ప్రజాస్వామ్యానికి విలువే ఉంది? చట్టం ముందు బట్ అందరూ మీరు సమానులే, కానీ కొంతమంది మీరు మాత్రం. చూసే ఉంటారు కదా సార్. కేస్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అండ్ టెక్నికాలిటీస్. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారనే దగ్గర వస్తుంది. ఆ టెక్నికాలిటీస్ దగ్గర దీనికి పీట ముడి పడుతుంది. టెక్నికాలిటీస్ పెట్టి తప్పించుకోకూడదు కదా. ఎదురుగా ఉమ్, కనపడింది, అసలు అది మ్యానిపులేటెడ్ అని తీర్పియండి. ఆ రోజున ఉమ్, ప్రభుత్వం ఇది అసలు ఆ రోజు కలిసింది అన్ని మ్యానిపులేటెడ్, అవి కాదు అని తీర్పియండి అంటున్నాను. డెసిషన్ అయితే చెప్పాలి సమాజానికి. ఉమ్, ఈ అనైతికంగా కనపడిన విషయాలు ఎవరు అనైతిక చర్యలు పాల్గొన్నారు? పోయిన వాళ్ళ, ఉమ్, సృష్టించిన వాళ్ళు అంటున్నారా? ఒకటి. రెండు, చంద్రబాబు గారు అని నేను అనట్లేదు, చంద్రబాబు గారు గొంత కాదా కూడా తేల్చుకోండి. కానీ ఉమ్, ఘటన ఘటన అయితే జరిగింది కదా, ఆ ఘటనకి ఎవరు బాధ్యులు? ఉమ్. దీన్ని తేల్చాలి, శిక్ష పడాలి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యానిపులేట్ చేస్తుంటే వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఎస్, తప్పనిసరిగా అది కూడా చెప్పాలి. యా. తీర్పు అయితే దాంట్లో అది కూడా ఉంటుంది. ప్రజలైతే తీర్పు కోరుకుంటున్నారు, లేకపోతే చట్టం అందరి ముందు సమానులు అనేది రాజ్యాంగంలో ఉంటుంది, కానీ కొందరికి మాత్రమే సమానం అని ప్రజలు అనుకుంటారు. అంటే ఎందుకు ప్రస్తావన హఠాత్తుగా అతను సిజేఐకి లెటర్ రాశాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారికి. అయ్యా, ఈ కేసులో నన్ను మళ్ళీ ఎఫ్ఐఆర్లో నా పేరు చేర్చమంటున్నారు. నేనొక్కడే కాదుగా, నా సహనిందితులందరినీ చేర్చండి అని. మనకి ఆ సర్పయాగం నే- చేసేప్పుడు జన్మేజయుడు ఆ, తక్షకుడు రాకపోతే చూస్తే దివ్య దృష్టితో వాడు ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకొని ఉంటాడు. సయేంద్ర స్వాహ అని ఇంద్రుడితో సహా వచ్చి మంటలో పడిపోతుంటారు. అలా ఇప్పుడు మత్తయ్య అందరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడా? మత్తయ్య ఇరికిస్తున్నాడా? ఎవరు ఏదో చేయని పోయి ఆయన నేను లాగితే ఆయన చేతలో వీళ్ళు ఇరుక్కున్నారా? మనం చెప్పలేం కదా. ఉమ్, ఎవరు ఏదో ఉమ్, చేయని పోయి అందరిని ఇప్పుడు లాగినాడు ఆయన. మత్తయ్యని ఉమ్, ఇరికించిన పోయి మత్తయ్య అందరిని లాగుతాడు కదా, ఎవరు వదలడు కదా. ఈరోజు మెడికల్ ఉమ్, కాలేజీలో గమ్ములు ఉంటే గమ్ములు ఉండేది, నువ్వు ఉమ్. కట్టలేదన్నారు, వేలాది మంది తీసుకెళ్లి కట్టామని చూపించినారు, ఏదో చేయని పోయి ఏదో ఉమ్. చేయించుకున్నారు. కట్టి మన రాజకీయాల్లో వ్యూహాత్మక వైఖరులు బెడిసికొట్టినాయని కూడా మన మెడ చుట్టుకుంటుంది. అదే కాబట్టి బూమ్రాంగ్ అయింది. కాబట్టి ప్రయోగాలు చేసేప్పుడు అది ఇదే పరిస్థితి అడగడ వస్తుంది.